ఒకరోజు పర్యటనలో తిరుపతికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్, సాంస్కృతిక విద్యాపీఠంలో జరిగినటువంటి సదస్సులో ఆయన పాల్గొనడం జరిగింది. అనంతరం ఒక కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని, అప్పట్లో ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితుడు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారితో కలిసి అడుగులేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ రాజు అంటారు ఆయన్ని. తిరుమల స్థానికుడు. ఆహ్, సుదీర్ఘ కాలం పాటు కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన ఈ మధ్య కాలంలో మరణం చెందిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంటే వాళ్ళ కొడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో కూడా ఆయన కొనసాగుతున్నారు క్రియాశీలకంగా. లోకేష్ బాబుకి అదేవిధంగానే చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఆ కుటుంబ సభ్యులు, కుటుంబం ఉంది. నమ్మకస్తులు కూడా. బట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అంటే నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగానే ఉంటారు. ఎన్టీఆర్ రాజు చనిపోయినటువంటి ఎన్టీఆర్ రాజు గానీ, ఇలాంటి వీళ్ళు గానీ ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు. అదే స్థాయిలోనే వాళ్ళు తిరుపతి వచ్చినప్పుడు కూడా నారావారిపల్లెకి గానీ, పండగలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సందర్భంలో కూడా వీళ్ళందరూ కూడా పోయి వాళ్ళని కలుస్తూ ఉంటారు. ఇంకా తిరుమలకి వచ్చిన తర్వాత తిరుమలలో అంటే శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వచ్చిన సందర్భంలో ఆయనే దగ్గరుండి అంటే ఆయన దర్శన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దగ్గరుంటారు. నమ్మకమైన వ్యక్తిగా. ఆయన బోర్డు మెంబర్‌గా కూడా గతంలో ఎన్టీ రామారావు గారు బతికున్న కాలంలోనే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పనిచేశారు. బట్ చాలా సుదీర్ఘమైనటువంటి దాదాపు 80 సంవత్సరాల వయస్సు ఆయనకి. ఆయన కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. బట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిరుపతిలో శ్రీధర్ వర్మ, ఎవరైతే ఎన్టీఆర్ రాజు గారి కొడుకు శ్రీధర్ వర్మ, వాళ్ళ కుటుంబం ఆడికొచ్చి ఆయనకి ఎన్టీఆర్ రాజు గారికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండా కూడా వీరాభిమాని కాబట్టి ఆయనకి జెండా కప్పి అక్కడి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ యోగక్షేమాల్ని ఇవన్నీ కూడా అందరితో కూడా పిల్లలతో అందరితో కూడా మాట్లాడి దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని అందరితో కూడా వాళ్ళకందరికీ కూడా ధైర్యం చెప్పి నేనున్నాను, మీరెవరు కూడా అధైర్యపడిపోకండి, మీకు ఏ కష్టం వచ్చినా కూడా సరే నాకు తెలియజేయనట్టు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకు పెద్ద దిక్కు లాంటి చంద్రబాబు గారు అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చి ఈ రకంగా వాళ్ళందరినీ పరామర్శించి వెళ్ళాడు అంటే నిజంగా మనకు ఒక ధైర్యం వచ్చిందనే ఆలోచన వాళ్ళందరూ కూడా ఆ సందర్భంగా వ్యక్తం అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కుటుంబం. శ్రీధర్ వర్మ గారు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ నాన్నగారికి అక్కడ నివాళులర్పించే సందర్భాల్లో ఇందులో కొంతమంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి నేతలంతా కూడా బాబు గారితో అక్కడికి రావడం జరిగింది.